హలో ఆల్! ఇప్పుడు నేనైతే మరొక కొత్త లవ్ స్టోరీ తీసుకొచ్చాను. ఇదొచ్చేసి 'అర్జున్ సంధ్య' లవ్ స్టోరీ. ప్రీవియస్‌గా కూడా నేను లవ్ స్టోరీ వీడియోస్ పెట్టాను కదా! చూడని వాళ్ళు వెళ్లి చూసేయండి. తను నా ఇంటర్మీడియేట్ క్లాస్‌మేట్. తనకు నేనంటే చాలా ఇష్టం. తను నాకు బీటెక్ అయిపోయాక ప్రపోజ్ చేసింది. నేను యాక్సెప్ట్ చేశాను. ఇంకా మా రిలేషన్‌షిప్ చాలా బాగుండేది. ఇంకా 3 ఇయర్స్ తర్వాత నేను మంచి జాబ్‌లో సెటిల్ అయ్యాను. తనకి కూడా మంచి జాబ్ ఉంది. ఇంకా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించాము. ఇంకా మా ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాము. మా మ్యారేజ్ కూడా అయితది ఇంకో 1 మంత్‌లో అని ఇంకా అలా ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఒకరోజు మా రిలేటివ్స్‌లో ఒకరు సంధ్య వాళ్ళ డ్యాడీతో క్యాస్ట్ రీజన్ మీద గొడవ పెట్టుకున్నాడు. మాది హై క్యాస్ట్, మీది లో క్యాస్ట్ అని. ఇంకా ఆ గొడవల్లో వాళ్ళు మా ఫ్యామిలీ మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. నాకు అంతా జరిగినా కూడా తెలియదు అస్సలు. ఇంకా మా రిలేటివ్స్ వచ్చి చెప్పే వరకు నేను ఫుల్‌గా తెలుసుకున్నాను. సంధ్య వాళ్ళ ఫ్యామిలీ మీద గొడవకు పోయినా. ఇంకా వాళ్ళు నా మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. ఇంక నేను కూడా పోలీస్ స్టేషన్‌లోనే ఉండగా సంధ్య వచ్చి "నీకు నాకు సెట్ అవ్వదు. లెట్స్ మూవ్ ఆన్" అని చెప్పింది. నాకు ఒక్కసారిగా చాలా కోపం వచ్చింది. తనని పోలీస్ స్టేషన్‌లోనే కొట్టిన. ఇంకా అది చూసి పోలీసులు నన్ను చావకొట్టారు. ఇంకా 2 డేస్ తర్వాత అసలు ఏం జరిగింది, ఏంటి ఇదంతా నెక్స్ట్ పార్ట్‌లో అయితే తెలుసుకుందాము. అండ్ ఈ వెజ్ నూడిల్స్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలాగో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి తప్పకుండా నూడిల్స్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్‌గా వెజ్ నూడిల్స్ చేసుకుంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటది. మీరు కూడా నేను చూపించిన విధంగా తప్పకుండా అయితే ట్రై చేసుకోండి. ఇంగ్రీడియెంట్స్ అయితే నేను ఎంత యాడ్ చేసుకోవాలి అని నేనైతే ఏం చెప్పట్లేదు. మీ క్వాంటిటీని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. లవ్ స్టోరీ వినుకుంటూ మంచిగా వెజ్ నూడిల్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.